హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనం బాహుబలి హ్యాండ్స్ చూద్దాము. ఈజీ ప్రాసెస్లో హ్యాండ్ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దామండి. ఫస్ట్ మనము కింద ఖర్చు కోసము ఒక 1/2 ఇంచ్ వదిలేసుకోవాలి. అలాగే హైట్ ఎంత, హ్యాండ్ పొడవు ఎంత ఉన్నది అనేది అది మార్కింగ్ చేసుకొని దానికి ఖర్చు కోసం పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్ డెప్త్ వచ్చేసి పెట్టానండి, 3 ఇంచెస్ పెట్టాను. అలాగే మనము బ్యాక్ నెక్ కట్ చేసుకుంటాం కదా, దానికి ఆర్మ్ హోల్ ఎంత ఉందనేది చెక్ చేసుకొని ఆ మెజర్మెంట్ ప్రకారం ఉందా లేదా అని చూసుకొని పెట్టుకోవాలి. కిందన విడ్త్ అలాగే 2 ఇంచెస్ ఖర్చు అలా మొత్తం పెట్టేసుకొని హ్యాండ్ అనేది కట్ చేసేసుకోవాలి సింపుల్గా. ఇది బాహుబలి హ్యాండ్స్ కదండి. కింద అంచు తీసుకున్నాను. అలాగే శారీలో క్లాత్ అనేది పైన పఫ్ కోసమని శారీలో క్లాత్ తీసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు మనము హ్యాండ్కి ఫస్ట్ పైపింగ్ అనేది వేసుకుంటున్నాము. అది క్లాత్ నేను ఆల్రెడీ రెడీ చేసేసుకున్నాను. పైపింగ్ వేసేసి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని తీసుకొని మనం ఏదైతే పైపింగ్ వేసామో లైనింగ్కి, దానికి పై వైపున రైట్ సైడ్లో మనము ఒరిజినల్ క్లాత్ అనేది పెట్టాలండి. రాంగ్ సైడ్ ఏమో మనకి పైకి పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఏంటంటే మనము క్లాత్ తిరగేసినప్పుడు ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది, మనకి పైకి ఏమాత్రం ఖర్చు అనేది కనిపించదు. సో చూస్తున్నారు కదా, వీడియోలో చూసినట్లుగా వేసుకోండి. ఇప్పుడు చూసారా, పైపింగ్ బయటకు వచ్చేసింది, అలాగే ఖర్చు అంతా లోపలికి వెళ్ళిపోయింది. అలా వేసుకోండి, నీట్గా ఉంటుంది. మన ఖర్చు అనేది ఏమాత్రం లేకుండా, ఇరిటేటింగ్ లేకుండా ఉంటుంది అన్నమాట. బయటకు గుచ్చుకోకుండా ఫ్రీగా ఉంటుంది. ఓకేనా. పైన ఒక స్టిచ్చింగ్ వేసేసుకొని ఇది అలాగే మనకు అంచు వరకు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు ఒక స్టిచ్చింగ్ వేసుకొని దానిపైన రివర్స్లో మెయిన్ పార్ట్ వచ్చేసి మెయిన్ పార్ట్ చూసారు కదా, కింద వైపుకు ఉండాలి. రాంగ్ క్లాత్ వచ్చి పైకి ఉండాలి. అలా పెట్టేసుకొని మనం ఫ్రిల్స్ అనేది చిన్న చిన్నవి ఒక 2 ఇంచెస్ ఇటు ఖర్చుకి అటు 2 ఇంచెస్ ఖర్చుకి వదిలేసుకొని మొత్తం ఫ్రిల్స్ క్లాత్ అంతా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి నీట్గా. ఇదంతా నీట్గా సర్దేసుకొని పిన్స్తో నీట్గా పెట్టుకోండి. పెట్టుకున్నాక మనం లైనింగ్ ప్రకారము ఎంతైతే ఉందో అది మొత్తం పైనుంచి టాప్ నుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ వేసుకొని మొత్తము ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి పెట్టేసుకోండి. అలా నీట్గా సర్దుకుంటూ మొత్తం నీట్గా వేసుకోవాలి. మీకు ఇదే ఫుల్ వీడియో కావాలి అంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉందన్నమాట, ఒకసారి చెక్ చేయండి. చూశారు కదా, మన బాహుబలి పఫ్ హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా రెడీ చేసుకోవాలండి. ఓకేనా. ఓకే, సీ యూ, బై బై, టాటా.